మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల కోసం టీపీసీసీ వార్ రూమ్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. పవన్ మల్లాది చైర్మన్ గా వ్యవహరించే కమిటీలో 4 కో చైర్మన్లు ఉంటారు. సందేశ్ సింగ్లాకర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మన్నే సతీష్, రుద్ర సంతోష్లు కో చైర్మన్ గా కొనసాగుతారు. యువత శిక్షణ విభాగాలను వసీం, ఆరోన్ మీర్జా పర్యవేక్షిస్తారు. శ్రీకాంత్ ఎనలిస్ట్ గా నియమితులయ్యారు. అలాగే కీలకమైన సోషల్ మీడియా బాధ్యతల్ని కూడా గిరిజా శెట్కర్, నవీన్లకు అప్పగించారు. తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సూచనల మేరకు వార్ రూమ్ కమిటీ ఏర్పాటైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ప్రసన్న, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించిన తీరుగానే లోక్సభ ఎన్నికల్లో కూడా దృష్టి పెట్టుకొని వార్ రూమ్ ని ఏర్పాటు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వార్ రూమ్ ఇన్ఛార్జ్ గా పవన్ మల్లాడ్తో పాటు మరో 9 మంది సభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు దీపాదాస్ మున్షి గారు. ప్రధానంగా చూసినట్టయితే పవన్ మల్లాది చైర్మన్ గా, కో చైర్మన్ గా 3 ఉంటారు. అందులో చామల కిరణ్ కుమార్ రెడ్డి, సందీప్, సతీష్ మన్నే, వీరితో పాటుగా సంతోష్, రుద్ర, వీళ్ళు 4 కూడా చైర్మన్ గా ఉంటారు. మరో 2 మాత్రం ట్రైనింగ్, యూత్ కు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. దాంట్లో వసీం దాష్, అరుణ్ మిజ్రా తో ఉంటారు. అదేవిధంగా శ్రీకాంత్ కుమారి అని అనాలిసిస్ట్ ఉంటారు. దీంతో పాటుగా గిరిజా శంకర్ తో పాటు నవీన్ పట్నం వీళ్ళు సోషల్ మీడియా వ్యవహరించబోతున్నారు. ప్రధానంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 స్థానాలకు 17 స్థానాలు గెలుపుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను పదులు పెడుతుంది. అందులో భాగంగానే ఈ వార్ రూమ్ ఏర్పాటు చేసి వార్ రూమ్ ద్వారా పూర్తిగా ప్రచార వ్యవహారాలు కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ, లేకపోతే యువతకు పూర్తి స్థాయిలో కూడా శిక్షణా తరగతులు ఇవన్నీ కూడా చేసి ఎట్లయినా ఈసారి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ సత్తా చాటేందుకు పూర్తి స్థాయిలో వ్యూహాలు పదులు పెడుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ సాదిక్.